మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు తల్లి. అండ్ సతీమణి ప్రశాంతమ్మ గారు మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు కోవూరు నియోజకవర్గానికి. మహిళా అభ్యర్థి, కోవూరుకి మొట్టమొదటి మహిళా అభ్యర్థి టీడీపీ పార్టీ తరఫున. ఇద్దరికి చెరోకు ఓటేసి తల్లి సైకిల్ గుర్తేసి పార్టీని గెలిపించుకోవాలమ్మా. చదువుకున్న పిల్లకాయలు ఖాళీగా ఉన్నారు సార్. సో మెయిన్ ఉద్యోగం సమస్య అంతే కదా. ఇదైతే అమ్మా నేను చెప్పేది ఒక మాటేనండి. మన చంద్రబాబు గారి హయాంలో ఏంటంటే 2 మెగా డిఎస్సీలు వేసినారు. మెగా డిఎస్సీలు ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించినటివి 2 లక్షల జాబులు మేరకు ఏంటంటే వాళ్ళు డిక్లేర్ చేసి ఇచ్చుండారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు క్రియేట్ చేయలేదు. అంటే రైల్వే ఉద్యోగాలు ఇవ్వలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలే, మనకి బ్యాంకులో నోటిఫికేషన్ వల్ల, ఆర్టీసీలో నోటిఫికేషన్ వల్ల ఎక్కడ కానీ ఒక ఉద్యోగం కూడా క్రియేట్ కాలే గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రతి ఇళ్లలో ఏంటంటే నేను అదే వింటా ఉన్నాను, 18 ఏళ్ళు దాటి వాళ్ళు ఏంటంటే కాలేజీలకు వచ్చేసి ఉన్నారు. ఇప్పుడు ఇత్తనం వేస్తేనే కదమ్మా నెక్స్ట్ 5 సంవత్సరాలకి చెట్టు కాయ కాసిందంటే 4గురికి కాయలు ఉంటాయి. ఈసారి